కొత్తగా వచ్చే ఈ ఇండస్ట్రీలోకి ఒక సక్సెస్ రావాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి? టాలెంట్ ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. మీ కాళ్ళ మీద మీరు అవకాశం వచ్చేంత వరకు కూడా మీరు ట్రై చేయండి. అండ్ టాలెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి వర్ష. కానీ లక్ ఉంటే చాలు, టాలెంట్ లేకపోతే ఏముందంటే వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు అని కొంతమంది చాలా మంది ఉంటారు, ఫీల్ అవుతారు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు కదా. సో మేబీ అది నువ్వు కూడా లక్ కలిసి నమ్ముతావా, హార్డ్ వర్క్ ని నమ్ముతావా? రెండింటిని నమ్ముతాను. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, బట్ నాకు ఇంకా ప్రాపర్ ఫేమ్ అనేది ఇంకా రాలేదు అనేది నేను ఫీల్ అవుతాను. చాలా మంది అంటారు, ప్రియాంక యూ అచీవ్డ్ ఎ లాట్. నో, ఐ డిడ్ంట్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కానీ నేను ఇంకా ఏం సాధించలేదు అనేది. మీరు చాలా బెటర్ చాలా మందితో పోల్చుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మీ సక్సెస్ అక్కడే వచ్చింది. మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని నిజంగా దేవుడిని నేను కోరుకుంటున్నాను. కానీ మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఇది చదవాలి అది చదవాలి, ఇలా వద్దు అలా వద్దు అని వాళ్ళని కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్ మీద మీ ఒపీనియన్? ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టడీస్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు మీ పేరెంట్స్ ని ఒప్పించండి, బాధ పెట్టకండి. తర్వాత మీరు ఇండిపెండెంట్ గా మీ డెసిషన్స్ ని మీరు తీసుకుని ఇది మీకుంటే డెఫినెట్ గా మీరు తీసుకోండి. అలానే 10th క్లాస్ నేను పాస్ అవ్వలేదని సూసైడ్ చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ నుంచి కూడా కొంత ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ పేరెంట్స్ ఏం చెప్తారు, చదువుకోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కూడా పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే పేరెంట్స్ డెఫినెట్ గా నాన్న ఈ రోజు మనం ఇలా కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉన్నాం, నువ్వు ఇంకా కొంచెం కష్టపడితే యూ విల్ బి ఇన్ గుడ్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్ అన్నట్లు మనం పిల్లలకి చెప్పగలగాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి తప్ప అరిచి కొట్టి చెప్తే అది పిల్లలకి అర్థం కాదు. ఆ పిల్లలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇది లైక్ సాడిజం లాగా ఫీల్ అవుతారు. మెచ్యూరిటీ ఉండదు ఈ పిల్లలకి. ఈ జెన్జీ కిడ్స్ ఎక్కువగా ఇదే థింక్ చేస్తారు. పేరెంట్స్ అంటేనే వాళ్ళకు 13-14 ఇయర్స్ రాగానే వాళ్ళకి సపరేట్ గా ఒక ఐఫోన్ ఇస్తున్నారు. నాకు నా హైదరాబాద్ వచ్చిన 3 ఏళ్ల దాకా కూడా నేను ఫర్మీ ఫోన్ వాడేదాన్ని 1000 రూపీస్ ది. ఇప్పటి వాళ్ళు స్టార్టింగ్ ఐఫోన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఐ ఫీల్ లైక్ ఏంటి ఇప్పుడు ఇలా మారిపోయిందని. అది ముందు కట్ చేయండి, పిల్లలకి ఫోన్లు గిన్నంతా కూడా ఇవ్వబాక. నేనైతే అది అస్సలు ఎంకరేజ్ చేయను. అలానే పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వలేని కిడ్స్ కి మీరు ఏం చెప్తారు? నువ్వు పేరెంట్స్ కి ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వటం లేదో, ఎప్పుడైతే నువ్వు పేరెంట్స్ మాట వినటం లేదో, నువ్వు లైఫ్ లో ఏది కూడా అచీవ్ చేయలేవు. నిన్ను పెంచి నువ్వు భూమి మీద రావడానికే కారణమైన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసమో లేకపోతే ప్రాబ్లమ్స్ కోసమో ఇంట్లోంచి కూడా బయటకి గెంటేస్తున్నాను. అలా గెంటేసిన వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారండి? ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారా, లేకపోతే నువ్వు నేర్చుకున్న మందు సిగరెట్లు నీతో ఉంటాయా, నీ డబ్బు నీ దగ్గర ఉంటుందా? ఏది ఉండదండి. తల్లిదండ్రులే మనకి దేవుళ్ళు. మనం వాళ్ళని ఉన్నంత వరకు కూడా మనం వాళ్ళని బాగా చూసుకుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకి చూస్తాడు. సరేనా? అదే కర్మ అనేది విడిచిపెట్టదు. నువ్వు ఆ ఏజ్కి వచ్చేసరికి నువ్వు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ ని స్ట్రగుల్ చేస్తే నువ్వు అక్కడే లైఫ్ లో ఓడిపోయినట్టు. డబ్బుకు వాల్యూ ఇస్తారా, మనిషికి వాల్యూ ఇస్తారా మీరు? నేను మనిషికి వాల్యూ ఇస్తాను. అసలు ఇంట్లో ఉన్న అన్నదమ్ముల్ని చంపేస్తారు, పేరెంట్స్ ని చంపేస్తారు, డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది. ఐ కెన్ ఎర్న్ మనీ అండి. నాకు అందరి గురించి అయితే నాకు తెలియదు. సో నేను మనుషులకి విలువిస్తాను. నాకు మా అన్నయ్యలు కావాలి, మా అక్కలు కావాలి, నాకు మా ఫ్రెండ్స్ కావాలి. నాకు డబ్బా మనుషులు అంటే నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను కాబట్టి నాకు మనుషులే కావాలి. నేను వాళ్ళ మీద ఎప్పుడైతే డిపెండ్ అయ్యి ఆశపడతానో నాకు ఖచ్చితంగా డబ్బే ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికేటప్పుడు, నీ డబ్బు నీ దగ్గర ఉండేటప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళు మనుషులే కదా కోరుకోవాలి. ఈ రోజు నాకు మనుషులే లేరు. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు ఏదైతే ఉందో నేను వెరీ హ్యాపీ విత్ దట్. బట్ నాకు సాయంత్రం అయితే మాట్లాడడానికి మనుషులు ఉంటారు నా దగ్గర. సో ఐ ఫీల్ అలోన్. నాకు మనుషులే కావాలి. మనుషులకే వాల్యూ ఇస్తాను. నేను ఖచ్చితంగా మనిషికే వాల్యూ ఇస్తానండి. చాలా ట్రస్ట్ చేస్తాను కూడా నేను మనుషుల్ని. కానీ అందరూ అలా ఉండరు కదా. ఉండరు. అలానే మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? ఓన్లీ ఐ కెన్ సే నాగబాబు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో లేదో నాకు తెలీదు, బట్ నేను లోలో ఉన్నప్పుడు, నాకు ఏం లేనప్పుడు మీరు మాత్రమే ఉండి, అండ్ నాకు కూడా మైండ్లో ఎలా అనిపించింది అంటే ఇప్పుడు సార్ ఉన్నారు కదా, ఐ కెన్ టెల్, లైక్ నేను ఏదైనా చెప్పొచ్చు అతనితోని, ఆయన సపోర్ట్ చేస్తారు కదా అని నాకు అనిపించింది. నేను ఇప్పటికీ అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నేను చేసిన సినిమా రిలీజ్ అయిన రోజు, ట్రైలర్ లాంచ్ అయిన రోజు వచ్చి, సార్ నేను ఇది సాధించి నేను మీ ముందుకు వచ్చాను సార్ అని నేను మిమ్మల్ని కలుస్తాను సార్. నేను తదాస్తు. థ్యాంక్ యూ.
అలానే మీ లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పాలి అని నో వన్. నేను ఎవ్వరికి థ్యాంక్స్ కానీ సారీలు కానీ చెప్పుకొని అంత రుణబంధాలు అయితే నేను ఎప్పుడు ఎవరితో ఏమీ పెట్టుకోలేదు. ఇంకా నాకే చెప్పాల్సి వస్తుంది చాలా మంది సారీ. సో ఇది చెయ్యకుండా ఉండుంటే బాగుండేది, ఇది ఎందుకు చేశాను అని రీగ్రెట్ గా ఫీల్ అయిన సిచ్యువేషన్. బిగ్ బాస్ లో ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చాను. సో ఐ డోంట్ లైక్ దట్ ట్రాక్ అండ్ ఆల్. ఆ టైంలో నాకు అర్థం కాలేదు. సమ్ టైమ్స్ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. అరే యార్ నేను గేమ్ మీద ఫోకస్ చేసి ఉండుంటే ఇంకా బాగుండేదేమో అన్నట్లు. ఈ సొసైటీలో ఇది మార్చాలి అనుకుంటే మీరు ఏం మారుస్తారు? రైతులకి లోన్లు కావాలన్నా, ఇల్లులు కావాలన్నా, పంట చేతికి రాకపోయినా సరే గవర్నమెంట్ వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయాలి. రేప్ జరిగిన వెంటనే రేప్ చేసేవాడిని ఒకే దెబ్బకి వడతలు నరికేయాలి. మీరు చూస్తూ ఉంటారా చిన్న పిల్లల్ని, కాలేజ్ నేను ఏడుస్తాను. నేను అదే చెప్పాను కదా, సోషల్ మీడియా అనేది నేను అస్సలు చూసి నేను ఏడ్చేస్తా అట్లాంటివన్నీ చూసేటప్పుడు. ఒక్కరోజు మీరు సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు? ఇప్పుడు దాకా ఎన్ని రేప్ కేసులు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అట్ ఏ టైం నేను చంపించేస్తాను. సెకండ్ థాట్ లేకుండా నేను చేసే ఫస్ట్ పని అదే. అమ్మాయిలకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో అది. అండ్ అమ్మాయిల ద్వారా అబ్బాయిలు కూడా ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అమ్మాయిలకి మరి అట్లాంటి ఉరి శిక్షలన్నీ వేయను కానీ వాళ్ళకి తగ్గట్టు శిక్షలు ఏవో వేపిస్తాను. రైతులకి ఎన్ని రుణమాఫీలు ఉన్నాయో అన్ని చేసేస్తాను. అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. రైతులకి మీకు ఆ బాండింగ్ ఏంటి? నేను ఫార్మర్ ఫ్యామిలీ నుంచి రాలేదండి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పొద్దు నుంచి రాత్రి దాకా అక్కడే ఉండి 1 డేలో అంతా పోతుంది చూడండి. అది నరకం. అది నిజంగా ఈరోజు మన ఇంట్లో కూర్చొని ఒక రైస్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకొని తింటున్నామంటే ఎవరో ఎక్కడో పండిస్తేనే అది మన ఇంటికి వచ్చి మన కడుపు నింపుతుంది. ఈ రెండే ఉంటాయండి ఎప్పుడు కూడా. నాకు ఎవరైనా రైతు బాధపడుతున్నారంటే నేను తట్టుకోలేనండి. అన్నం పండించేవాడి ఇంట్లో అన్నం లేదు ఈరోజు. ఎంత సాడ్ ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు పస్తులు ఉంటున్నారు కానీ మనం మాత్రం 3 పూటలు తింటున్నాం. ఎందుకని? చేంజ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా నేను పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం డెఫినెట్ గా నేను చేంజ్ చేస్తాను. బట్ నేను రాను. For more videos like this, subscribe Big TV channel.